మిత్రులరా, ఈ రోజున రైస్ మిల్కి రావడం నెల్లూరు మొలకలుకులు, రత్తచోడి, ఇంద్రాని, కుజీ పటాలియా రైస్ మనం మిల్లింగ్ ఆడించుకుని మీ అందరికి బియ్యాలు ఆడిస్తున్నాం. మిత్రులరా, ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు ఫోన్ చేసి పిల్లలకి షుగర్ అండి, పిల్లలకి థైరాయిడ్ అండి అని మాట్లాడుతున్నారు. చిన్న చిన్న ఆడవాళ్ళు కూడా మెచ్యూర్ అయిపోతున్నారు. విషపూరితమైన బయట ఆహారం తీసుకుని, జంక్ ఫుడ్ తీసుకుని మన పరిస్థితులు అయిపోయినాయండి. ఈ రోజు మీ అందరూ ఆలోచించాలి, మంచి ఆహారమే మంచి ఆరోగ్యం అని అనేక సందర్భాలు మనం మాట్లాడుకున్నాం. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎక్కడ ఉద్యోగాలు చేస్తూ నాకు ప్రతిరోజు ఫోన్లు చేస్తూ ఉంటారు. మా అమ్మకి షుగర్, మా నాన్నగారికి షుగర్ అండి, మోకాళ్ళ నొప్పులండి, థైరాయిడ్ తో బాధపడుతుందండి, ప్రతిరోజు టాబ్లెట్ వేస్తున్నామండి, ఇన్సులిన్ ఇస్తున్నామండి, షుగర్ గాని మాట్లాడితే నిజంగా ఎంత బాధ అండి. మనం తీసుకునే ఆహారం ఎప్పుడైనా గానీ మన ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి. ఇక్కడ ఎక్కడ చూసినా కల్తీ కల్తీ కల్తీ, భూమిని పాడు చేస్తూ మనం తెలియకోకుండా మన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటూ ఉన్నాం. ఈరోజు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ఒకటే శరణ్యం అండి. ఈరోజు దేశవాళీ విత్తనాలు, బియ్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీ ఇంటి మందం కోసం పండించుకుంటాను ఎవరి ముందుకు వచ్చినా విత్తనాలు నేను సిద్ధంగానే ఉన్నాను.